హల్లెలూయా. దేవుని సన్నిధానంలో మరొకసారి మనందరం కలిసి ప్రభుని ఇట్టి రీతిగా స్తుతించడానికి, ఆరాధించడానికి ప్రభు మనకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు ఆ దేవదేవునికే చెల్లునుగాక. ఉదయకాలపు వేళ దైవ సంధి కూడి వచ్చిన మీ అందరికీ మొట్టమొదట ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరు బాగున్నారా? ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు తన మహాకృప చేత గడిచినటువంటి వారం అంతా దేవుడు మనల్ని కాపాడి మరొక వారంలో మనల్ని ప్రవేశపెట్టి మనందరం కలిసి ప్రభు సన్నిధిలో చేరి ప్రభుని స్తుతించడానికి, ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ఆయనకే మహిమ చెల్లిస్తూ కొద్ది నిమిషాలు మన దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. భయంకరమైన దినాల్లో ఉన్నాం. ఏ క్షణాన్న ఏమవుతుందో ఎవరికి ఏది తెలియనటువంటి రోజుల్లో మనం ఉన్నాం. దేవుడు తన కృప చేత మనల్ని కాపాడుతూ ఉన్నాడు. జరుగుతున్న పరిస్థితులను బట్టి, కలుగుతున్న వ్యాధి బాధలను బట్టి, ఏదన్నా మరి బలహీనత వస్తే ఆ బలహీనతను బట్టి చాలా దిగులు పడిపోయే పరిస్థితులు ఈరోజు. రేపు ఏమవుతుందో, అయ్య బాబు ఈ బలహీనత ఏంటి, ఎంతవరకు వెళ్ళిపోద్దో అనేటువంటి ధైర్యం చాలక, అనారోగ్యం వచ్చినా కూడా ధైర్యంగా ఉండలేక ఎంతో ఆందోళన చెందుతున్నటువంటి ఆ రోజుల్లో మనం ఉన్నాం. అయితే దేవుని యొక్క సన్నిధానంలో మనం చదివినటువంటి కీర్తన మనం గమనిస్తే ఈ కీర్తనకారుడు ఒక అద్భుతమైనటువంటి నిరీక్షణ కలిగిన మాట మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటనంటే, దేవా నా హృదయము నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిబ్బరం అంటే ధైర్యం, స్థిరం. హృదయములో ఎప్పుడైతే ధైర్యం ఉంటే, ఎప్పుడైతే ధైర్యంగా మనం ఉండగలిగితే ఏ కార్యములోనైనా మనం పాల్గొనగలుగుతాం, ధైర్యంగా ఏ పనైనా చేయగలుగుతాం. అదే భయము మనలో ఉంటే ఏ పని కూడా మనం చేయలేం. ఇప్పుడు ఈ భయము చాలామందిని ఏం చేస్తుందంటే దేవుని కార్యాలకేంటి, దేవునికి దూరం చేసే పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ధైర్యం అన్ని విషయాల్లో కూడా ముందుకెళ్ళడానికి కృప చూపుతుంది. మనుషుడికి కావాల్సింది ఏంటంటే మొట్టమొదటిగా ధైర్యం కావాలి. ధైర్యంగా ఏ పని అయినా మనం చేయొచ్చు ధైర్యం ఉంటే. ఈ ధైర్యమే లేకపోతే ఏ పని మనం చేయలేం. కాబట్టి ఈ కీర్తనకారుడి యొక్క ఆలోచన ఉద్దేశం ఏంటంటే, నా హృదయం నిబ్బరంగా ఉంది, నేను పాడుచు ఏం చేయగలుగుతాను తెలుసా, స్తుతిగానము చేస్తాను. అంటే ఎప్పుడైతే అన్ని విషయాల్లో నిబ్బరం, స్థిరత్వం, హృదయములో కలవరం, హృదయములో భయము లేకుండా ఉండగలుగుతామో అప్పుడు పాడగలుగుతాం, ప్రభుని మనం స్తుతించగలుగుతాం. అదే హృదయములో ఒక భయం ఉంటే ఆ భయము మనల్ని నిలబడినవ్వదు, భయం మనల్ని ఏం చేయనివ్వదో తెలుసా, దేవుని సందులో నిలవనివ్వదు. భయము మనల్ని చాలా కృంగజేస్తుంది. అందుకే ఏముండకూడదు తెలుసా, భయం ఉండకూడదు. భయం ఉండకూడదు అంటే ఆ హృదయము ఎలాగ ఉండాలంట, నిబ్బరంగా ఉండాలి. నిబ్బరంగా ఉండాలంటే ఎప్పుడు ఉండగలుగుతాం అంటే తప్పకుండా మనకు ఎవరి కృప కావాలా, దేవుని కృప కావాలి. ఈ కీర్తనకారుడి యొక్క ఆశ ఉద్దేశం ఏంటంటే, నా హృదయం నిబ్బరంగా ఉంది, నేను పాడుచు ఏం చేస్తాను తెలుసా, స్తుతిగానము చేస్తాను. నేను దేవుణ్ణి స్తుతిస్తాను. ఎందుకో తెలుసా, నాకు అన్ని విషయాల్లో ఏ తొందర లేదు, భయం లేదు, హ్యాపీ. ఇప్పుడు ఒక 3-4 పిల్లలు ఉన్నారండి, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసేసారండి, పురుళ్ళు వేసేసారండి. ఆ తల్లిదండ్రులు ఎలాగుంటారు, వాళ్ళకి ఇంకే భయం లేదు, అన్నీ అయిపోయాయి, హ్యాపీ. కానీ చేయవలసి వచ్చింది. ఇప్పుడు నాకు ఉన్నారంటే 3 పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి. ఒక పక్కన నాకు ఎప్పుడు చేద్దామా అని భయం ఉంది. ఎందుకంటే ఆ బాధ్యత మనది, అదే ఏం చేయాలా, నిర్వర్తించాలి.
అక్కడ సత్యవతి ఉంది, ఆ పిల్లలకి ఏం చేసింది? 3 పిల్లలకి పెళ్ళి చేసేసింది, పురుళ్ళు వేసేసింది, మనవలు ఎత్తేసింది, 6 హ్యాపీగా ఉంది ఆవిడ. ఇప్పుడు మనం ఎలా చెప్తుంటే మనం ఇంకెలాగే చూస్తుందంటే ఆవిడకి భయం లేదు, మనకేముంది ఇప్పుడు? భయం. కాబట్టి కొన్నిసార్లు మన పరిస్థితులను బట్టి మనకేం కలుగుతుందంటే భయం కలుగుతూ ఉంటుంది. అయితే భయములో నుండి బలమునిచ్చేవాడు, భయములో నుండి ధైర్యం ఇచ్చేవాడు ఎవరంటే దేవుడే. దేవునికి స్తోత్రం చెప్దాం. కాబట్టి ధైర్యంగా ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడు తెలుసా? పాటలు పాడడానికి నిశ్చయించుకుంటున్నాడు, దేవుని స్తుతించడానికి నిశ్చయించుకుంటూ ఏమంటున్నాడు చూడండి, నా ఆత్మ పాడుచు గానము చేయను. ఇదిగో స్వరమండలమా, సితారా మేల్కోనండి, నేను ఎక్కువనే లేస్తాను. స్వరమండలం అంట, సితారా ఏమవ్వాలా? మేల్కోవాలా. నేను ఎక్కువనే లేచేదను, జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను, ప్రజలలో నిన్ను కీర్తిస్తాను. దేవునికి స్తోత్రం. అంటే ధైర్యంగా ఉన్నవాడు, ఏ ఇబ్బంది లేనటువంటి వాడు తప్పకుండా చేయవలసిన పని ఏంటనంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటమే. ఈ భక్తుడు అదే చేయడానికి నిశ్చయించుకుంటున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులరా, ధైర్యం ఇచ్చేవాడు, నిబ్బరపరిచేవాడు, బలపరిచేవాడు ఎవరంటే దేవుడే. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు మోషేను ఐగుప్తుకి పంపించి విడిపించాడని మనం గత 2-3 వారాల్లో వారి గురించి మనం నేర్చుకున్నాం. మోషే దేవుని మహాకృపను బట్టి ఐగుప్తి దేశంలో ఉన్న ప్రజలందరినీ కానాను దేశం తీసుకెళ్ళడానికి చక్కగా ప్రయాణాన్ని కొనసాగించుకుంటూ కానాను దేశం దగ్గరగా వచ్చేటప్పటికి దేవుని కోపానికి గురయ్యాడు. మోషే 2 తప్పులు చేశాడు. చెప్పగలరు ఎవరైనా? 2 తప్పులు చేశాడు. ఏంటి మొదటి తప్పు అండి? బండను కొట్టాడు. దేవుడు ఏమన్నాడు? బండతో మాట్లాడమన్నాడు, బండను కొట్టాడు. రెండో తప్పేంటి? అది ద్రోహిలారా వచ్చి నీళ్లు తాగండి అన్నాడు. ఇదే మోషే జీవితంలో చేసిన తప్పు. పాపం చేయలేదు, వ్యభిచారం చేయలేదు, దొంగతనం చేయలేదు, ఎవరిని చంపలేదు, హత్య చేయలేదు, ఏమీ చేయలేదు. కేవలం ఆజ్ఞను అతిక్రమించాడు. మొట్టమొదటిగా దేవుడు వెళ్ళి ఆ బండ దగ్గరికి వెళ్ళి, బండ నా ప్రజలకు సమృద్ధి అయినటువంటి త్రాగునీరు అని అడుగు అన్నాడు దేవుడు. బండ దగ్గరికి వెళ్ళి మోషే ఏం చేయాలా? ఓ బండ, ఇదిగో దేవుడు మా ప్రజలకు నీళ్ళిమ్మన్నాడు నిన్ను, కాబట్టి నీళ్ళు అనాలంటే వెళ్ళి. కానీ మోషే ఏం చేయడు తెలుసా? కర్రట్టుకెళ్ళి బండను కొట్టాడట. బండ నీళ్ళు అని కొట్టాడట. అది దేవునికి ఇష్టం అవ్వలేదు. నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి, నేను మాట్లాడమంటే కొట్టావేంటి అని దేవునికి కోపం వచ్చింది. రెండవది, ఇశ్రాయేల్ ప్రజలు అనగానే దేవుని చేత ఏం చేయబడిన వారట? ఆశీర్వదించబడిన వారు. వాళ్ళు నా చేత ఆశీర్వదించబడ్డ వాళ్ళు. వాళ్ళు శ్రమలో ఉన్నారనగానే నేను బయటికి తీసుకొస్తున్నాను. వాళ్ళని ఏమన్నావు? ద్రోహులారన్నావు. కాబట్టి మోషే కానాను దేశం నువ్వు ఎట్టి పరిస్థితులు అడుగెట్టడానికి ఇర్లేదు. కానాను దేశం అదుగో అని నువ్వు చూడడం తప్ప అందులో ప్రవేశించకుండగానే నువ్వు సస్తావన్నాడట. చూసారు ఎంత కోపానికి గురైపోడు? ఏం తప్పు చేశాడు అంటే ఆజ్ఞను అతిక్రమించాడు. దేవుడు చేయమన్నది మనం చేయకపోతే అది తప్పు చేసినట్టే. దేవుడు చెప్పింది ఒకటి, మనం చేసేది ఒకటి. దేవుడు నడమన్నదేరు, మనం నడిచేదేరు. అక్కడే దేవుని ఆశీర్వాదాన్ని చేతులారా ఏం చేసుకుంటున్నాం తెలుసా? మనం పాడు చేసుకుంటున్నాం. కాబట్టి మోషేతో దేవుడు ఆ బండ దగ్గరికి వెళ్ళి మాట్లాడు మోషే అంటే బండను కొట్టాడు. ఇశ్రాయేల్ ప్రజలను ద్రోహులారన్నాడు. దీనికి మోషేని ఏం చేశాడు తెలుసా? దేవుడు కానాను దేశం చూస్తావు కానీ చూడకుండా సస్తావు అన్నాడు. దగ్గరికి అంతా వెళ్ళిపోరు ప్రజలు. ఇంక కానాను దేశంలో అడుగెడతారనగా దేవుడు అన్నాడు, నువ్వు అర్జెంటుగా పర్వతం మీదకి రమ్మన్నాడు. పర్వతం మీదకి రా, నీ తర్వాత ఎవరిని ఈ పరిసరకు నేను ఏర్పాటు చేస్తానో వాళ్ళకి ఈ బాధ్యతలు అప్పగించేయమని చెప్పాడు. యెహోషువ మోషే తర్వాత ఇశ్రాయేల్ ప్రజలను కానాను దేశం నడిపించి వాళ్ళ గోత్రాల ప్రకారంగా ఆ కానాను దేశాన్ని కొలిచి ఇచ్చినటువంటి నాయకుడు ఎవరంటారు? మోషే తర్వాత
ఇశ్రాయేల్ ప్రజలను కానాను దేశం తీసుకెళ్ళి, ఒరే బాబు ఇదిగో దేవుడు ఈ దేశానికే మిమ్మల్ని నడిపించడానికి తీసుకొచ్చాడు, ఇదిగో ఈ దేశం మీది అని ఆ దేశాన్ని వాళ్ళకి కొలతలేసి ఆ భూభాగాన్ని పంచిపెట్టి నడిపించిన నాయకుడు ఎవరండి? మోషే తర్వాత నాయకుడు ఎవరండి? అయ్యో, మోషే శిష్యుడు, మోషేకు పరిచారకుడు ఎవరో తెలుసా? యెహోషువ. ఎవరండి? యెహోషువ. మోషే తర్వాత ఇశ్రాయేలు నడిపించినటువంటి రథసారథి ఎవరో తెలుసా? యెహోషువ. యెహోషువకు దేవుడు ఆ ఆధిక్యతనిచ్చాడు. మోషే వెంటనే తన అంగిని తనకి తొడిగి తన కర్రను అతనికి ఇచ్చి ఏం చేశాడు తెలుసా? ఎత్తైన పర్వతం మీదకి వెళ్ళిపోయిన తర్వాత పర్వతం మీదకి దేవుడు దిగివచ్చి, మోషే ఇదిగో ఇక్కడి నుంచి మొదలుకొని ఇదిగో ఇలా తిరిగి అని ఉరుసుట్ల ఏం చూపించాడట? ఆ పర్వతం నుంచి కానాను దేశం అంతా దేవుడు చూపించాడట. అంతా చూశాడు. ఆ కానాను దేశంలో ద్రాక్ష అడ్డలతో కూడినటువంటి పంట ఉంది. ఎక్కడ చూసినా తేనె ఉబ్బుకి ప్రవహించే విధంగా పాలు తేనెలు ఉన్నాయి. పాలంట మనకులాగా 10 లీటర్లు 5 లీటర్లు 2 లీటర్లు పాలు ఇచ్చే గేదెలు కాదట. అక్కడ ఇంచుమించు 100-150 లీటర్లు పాలు ఇస్తాయి. అంతటి సమృద్ధి కలిగినటువంటి పాలు ఇచ్చే పశువులు ఆ దేశంలో ఉన్నాయట. అందుకే దానికి ఏం పేరు తెలుసా? తేనె. ఎక్కడ చూసినా జుంటు తేనె, ఎక్కడ అడ్డ తీసినా అందులోంచి జుంటు తేనె వచ్చే అడ్డలు ఆ దేశంలో ఉన్నాయట. అందుకే దానికి పేరేంటి తెలుసా? పాలు తేనెలు ప్రవహించే దేశం కానాను దేశం. అన్నీ చూచాడు. అయ్యో, వీటిని అనుభవించడానికి లేకుండా పోయిందే, నేను ఇంత కష్టపడ్డానే, ఇంత శ్రమ పడ్డానే, ఇన్ని అపనిందలు పడ్డానే, ఇంత అపజయాన్ని ఎదురు చూచానే, వీళ్ళతో ఎన్ని బాధలు పడ్డానో, కానీ పాలు తేనెలు ప్రవహించే దేశానికి నేను అడుగుడలేకపోయానే, నేను ఎంత తప్పు చేశానయ్యా, నన్ను క్షమించని ఏడ్చాడట మోషే కొండ మీద. ఏడ్చి అక్కడే క్రుమ్ములు పోయి ఆ కొండ మీదే మోషే చనిపోయాడు. చనిపోయిన సంగతి భార్యకి తెలియదు, పిల్లలకి తెలియదు, ఎవరికీ తెలియదు. పైనే చనిపోయాడు. ఎప్పుడు చనిపోయాడో కూడా ఎవరికి తెలియదు. ఎవరు మళ్ళా మోషే దేహాన్ని చూడలేదు. కానీ ఏం జరిగిందని తెలుసా? దేవదూతలు దిగివచ్చి ఆ పర్వతం మీద మోషే చనిపోగానే ఆ దేహాన్ని సమాధి చేశారట. ఎవరు చేశారు? దేవదూతలు దిగివచ్చి సమాధి చేశారట. ఆత్మను దేవదూతలు దేవుని సంధికి తీసుకుని వెళ్ళిపోయారట. దేవునికి స్తోత్రం చెప్దాం. ఓకే, ఇప్పుడు మోషే నాయకుడిగా ఉన్నప్పుడు, పరిచారకుడిగా ఉన్నటువంటి యెహోషువ చక్కగా మోషే ఏది చెప్తే అది చాలా సురుకుగా చేసేవాడు. సీనాయి కొండ మీద మోషే 10 ఆజ్ఞల కొరకు వెళ్ళినప్పుడు సీనాయి కొండ కిందే అలాగే ఉండిపోయాడు 40 రోజులు 40 రాత్రులు కూడా. ఎవరు ప్రజల దగ్గరికి రానివ్వకుండా, సీనాయి కొండను ముట్టకుండగా దూరంగా ఉంచడానికి కొరకు ఆ కొండ దగ్గరే అలాగుండిపోయాడు యెహోషువ. 40 రోజులు 40 పగలు కూడా అక్కడే ఉండిపోయాడు. దేవుని కృపను బట్టి మోషే ఉండగా చాలా సురుకుగా దేవుని కార్యాల్లో పాల్గొన్నాడు. కానీ ఇప్పుడు ఇంచుమించు 70 లక్షల కాల్బాలం ఇశ్రాయేల్ ప్రజలు. ఈ ప్రజల్ని ఎక్కడ నడిపించాలి తెలుసా? పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించాలి. ఈ బాధ్యత ఎవరి మీదకి వచ్చింది? యెహోషువ మీద పడ్డది. చిన్నోడు, పెద్ద వాళ్ళు ఉన్నారు, నాయకులు గొప్ప వాళ్ళు అందరూ ఉన్నారు. అయ్యో, ఈ పని నేను చేయగలనా, నడిపించగలనా, ఎలాగని చెప్పి అధైర్యపడిపోతున్నటువంటి సమయంలో దేవుడు కలగజేసుకుని యెహోషువతో మాట్లాడుతూ అన్నాడు. చూడండి, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 5-6 వచనాలు మనం చదువుదాం. ఇదిగో బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేడు. నేను మోషేకు తోడై ఉన్నట్టుగా నీకును తోడై ఉందును. ఇదిగో నిన్ను ఇడువను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. వారికిచ్చేదినని నేను వారితో ప్రమాణం చేసిన దేశమును వారికిచ్చేదినని నిశ్చయముగా నీవు నీ ప్రజల స్వాధీనము పరచెదు. అయితే నిబ్బరము కలిగి జాగ్రత్త పడి నీవు ధైర్యంగా ఉండి నా సేవకుడైన మోషే
నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చెప్పున నీవు చేయవలను. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అధైర్యపడిపోతున్నాడు యెహోషువ. అయ్యో ఎలా నడిపించగలను వీళ్ళందరినని ఆందోళన చెందిపోతున్నప్పుడు దేవుడు కలుగు చేసుకున్నాడు. యెహోషువ భయపడకు, మోషేకు నేను తోడై ఉన్నాను, నీకును నేనేమై ఉంటాను, తోడై ఉంటాను, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా నిలబడు. దేవునికి స్తోత్రం. ధైర్యం ఉంటే ఏదైనా మనం చేయగలం కదండి. ధైర్యం లేకపోతే ఏం చేయలేం, ఏం చేయలేం. నన్ను మందిరాలు ప్రతిష్ఠించడానికి వచ్చిన వాళ్ళు అందరూ అడిగేదే, ఇంత 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 పెద్ద మందిరం ఏం చూసుకుని చేసామని అన్నవాళ్ళే నన్ను. ఎలాగ ఎలా చేయగలుగుతున్నాను నువ్వు అనేది. ఎందుకో తెలుసా, మనం కలిగి ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే ఎవరో తెలుసా, గొప్పోడిని కలిగి ఉన్నాం. ఆయన ఏదైనా చేయడానికి ఎవరో తెలుసా, సమర్థుడు. మనుషుల వైపు చూచేవాడు భయపడతాడు, దేవుని వైపు చూచేవాడు ఏం పడ్డో తెలుసా, భయపడ్డు. యెహోషువ అదే అంటున్నాడు, యెహోషువ భయపడకు, నేను నీకేమై ఉంటాను తెలుసా, తోడై ఉంటాను, నువ్వు ధైర్యంగా నిలబడు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. ఇదిగో మోషే నీకు ఆజ్ఞాపించినంతటి ప్రకారం, నీకు చెప్పిన ఆ ధర్మశాస్త్రం అంతటి ప్రకారం చక్కగా నువ్వు ప్రవర్తించడం మానొద్దు, నేను నీకేమై ఉంటాను తెలుసా, తోడై ఉంటాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. అంటే ఇప్పుడు ఎప్పుడైతే దేవుడు నీకు తోడై ఉంటాను, నిన్ను ఇడువను, నిన్ను ఎడబాయిను, నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండనగానే ఏమొస్తుంది, ధైర్యం. అమ్మయ్య నాకెవరు తోడుంది, దేవుని తోడుంది, నన్ను దేవుడు ఇడవడు, నాకు నా వెనకుంటాడు, నా ముందుంటాడట అని ఒక ధైర్యాన్ని తెచ్చుకున్నాడు. మోషే నడిపించినట్టుగా ఇశ్రాయేల్ ప్రజలను ముందుండి నడిపించడానికి సిద్ధపడ్డాడు యెహోషువ. యెహోషువతో దేవుడు మాట్లాడి యెహోషువ అంటున్నాడు, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, నేను నీకేమై ఉంటానో, తోడై ఉంటాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు తోడు ఉన్నాడని ధైర్యంగా ఉండే వాళ్ళందరూ ఏం పడరో తెలుసా, భయపడవలసిన అవసరము లేదు. అందుకే 23వ కీర్తన మనం చూస్తే దావీదు అంటాడు, గాఢంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడైందువు, నీ దుడ్డు కర్రయ్యు, నీ దండము నన్ను ఆదరించును. నీవు నాకేమై ఉంటావు, తోడై ఉంటావు. ఎక్కడ నడిచినా గాఢంధకారపు లోయలో నేను సంచరించవలసి వచ్చినా నీవు నాకేమై ఉన్నావు తెలుసా, తోడై ఉన్నావు. ఇదిగో నిన్ను నేను విడువనన్న దేవుడు నాకు తోడుగా ఉంటాడనే ధైర్యం ఎవరికి, దావీదు జీవితంలో. అందుకే శత్రువుతో పోరాడవలసి వచ్చిన ఏం పడలేదు తెలుసా, భయపడలేదు. చిన్నోడే దావీదు, బాలుడే. సౌలు రాజు చూసి, నువ్వు బాలుడవయ్యా, నువ్వేం చేస్తావు యుద్ధం, ఎందుకు ఈ ఏళనకరమైన మాట్లాడుతున్నావు, మమ్మల్ని కించపరుస్తున్నావు అని సౌలు చాలా తక్కువగా మాట్లాడాడు దావీదును చూచి. దావీదు ఏమన్నాడు తెలుసా, నా దేవుడు, నేను గొర్రెలు కాచుకుంటున్నప్పుడు, గొర్రెల దగ్గర ఉన్నప్పుడు సింహం వచ్చింది, సింహపు బారిని పడకుండా నా దేవుడు సింహాన్ని చేల్చగలిగే శక్తినిచ్చాడు. నాకు నా దేవుడు ఏమై ఉన్నాడు తెలుసా, తోడై ఉన్నాడు. ఒకరోజు ఎలుగుబంటి వచ్చింది, ఎలుగుబంటును చేల్చగలిగాను, ఒకరోజు సింహాన్ని చేల్చగలిగాను. కాబట్టి వాటినే చంపగలిగినటువంటి నేను, ఆఫ్టర్ ఆల్ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంత, ఈడేమి లేనివాడు, సున్నతి లేనివాడు, వీడికి మీరు భయపడుతున్నారేంటని భయపడే వాళ్ళందరితో అంటున్నాడు, సున్నతి లేని ఫిలిష్తీయునిగా మీరు భయపడేది, వాడితో నేనేం చేస్తానంటున్నాడు, యుద్ధం చేస్తానంటున్నాడు. అంటే ఒక వ్యక్తిని చూసి అందరూ పారిపోతూ ఉంటే, అందరూ అధైర్యపడుతూ ఉంటే, చిన్నవాడు దావీదు అంటున్నాడు, వాడితో నేను యుద్ధం చేస్తాను. అతడు ఏమి లేనివాడో తెలుసా, రక్షణ లేనివాడు, సున్నతి లేని ఫిలిష్తీయుడు, వాడికి మనం భయపడడం ఏంటి అని యుద్ధం చేస్తానని అతడు యుద్ధం చేయడానికి ముందుకు వచ్చాడు. ఇశ్రాయేల్ అందరూ దాక్కున్నారు, రాజు కూడా భయపడిపోతున్న సమయంలో దావీదు అంటున్నాడు, వాడితో నేను యుద్ధం చేస్తాను. ఎందుకో తెలుసా, నేను గొర్రెలు కాస్తున్నప్పుడు సింహాన్ని చేల్చగలిగాను, ఎలుగుబంటును చేల్చగలిగాను, కాబట్టి తప్పకుండా వీడిని నేను చంపగలుగుతాను. నా దేవుడు ఏం చేస్తాడు తెలుసా, నాకు తోడుగా ఉన్నాడనే ధైర్యం. ఎవరిని చూసుకుని,
ఏం చూసుకుని దావీదు మరి గొలియాతు మీద కాలు దూకుతున్నాడు తెలుసా? దేవుని చూచి. నాలో ఉన్నవాడు గొప్పవాడు, చాలా చాలా మంచివాడు. నాలో ఉన్నవాడు గొప్పవాడు, చాలా చాలా మంచివాడు. ఆయనే యేసయ్యా, ఆయనే యేసయ్యా, ఆయనే యేసయ్యా. వందనాలు 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 యేసయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా. హల్లెలూయా. ఎవరున్నారు తెలుసా? నాలో ఉన్నవాడు చాలా గొప్పవాడు. ఈ గొలియాతు నేనేం చేయగలుగుతాను తెలుసా? చంపగలుగుతానని ధైర్యంగా నిలబడ్డాడు దావీదు. గొలియాతు దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, ఇంకో గొలియాతు, ఇశ్రాయేలు పక్షంగా నీతో పోరాడడానికి, ఇశ్రాయేలు పక్షంగా నీతో యుద్ధం చేయడానికి నేను వస్తున్నాను, నువ్వు రెడీనా అన్నాడు. గొలియాతు అంటున్నాడు, ఒరే బాబు, నేనేమన్నా కుక్క పిల్లనేంటరా కర్రెచ్చుకుని ఆడించడానికి? నేను ఎవరినో తెలుసా నీకు? అసలే నా కత్తి నలుగురు మనుషులు మోయాలా, కానీ నేను ఒక్కరిని నా కత్తిచ్చుకుని ఎంతమందినైనా చంపగలగా. నేను రథసారథని, నన్ను ఏమనుకుని నాతో యుద్ధం చేస్తానంటున్నావు? ఒక్క దెబ్బతో నిన్ను చంపేస్తానన్నాడట. ఇంకేమన్నాడు తెలుసా? నల్లును నలిపినట్లుగా. దేన్ని? నల్లును. మన మంచాల మీద నల్లులు ఉంటాయి కదా, ఆ నల్లు కనబడగానే ఏం చేస్తాం? వెంటనే లేచి లైట్ మరి వేసి ఎతికి మరి ఏం చేసేవారు మా చిన్నప్పుడు? కొడవలెట్టి ఆ కోడుల్లో ఇలా తిప్పి రేత్రి నిద్ర అట్టక పాపం కొడవల రేత్రి కూడా నల్లు చంపేవారు కొంతమంది. పొద్దుటే పగటాల వేడి నీళ్ళు కాసేసి మరగబెట్టి మంచాల కోళ్ళలో వేసేవారు నల్లు చచ్చిపోతాయని. అవేమీ సచ్చి కాదు, అవేమీ సచ్చి కాదు. కానీ ఇప్పుడు ఎలా చంపేస్తాడట? నల్లును నలిపినట్లుగా నలిపేస్తాను దావీదు, నిన్ను నాతో పెట్టుకోక వెళ్ళిపో అన్నాడట. నువ్వు నన్ను చంపుతావో నేను నిన్ను చంపుతానో. ఎక్కడ తేలాలా? ఎక్కడ తేలాలా? యుద్ధములో తేలాలా. ఓకే ఓకే అంటే ఓకే అనుకున్నారు ఇద్దరు. దావీదు గొలియాతు దగ్గర నుంచి వచ్చేసి మోకరించి ఆకాశం వైపు చేతులెత్తి, ప్రభువా, ఇదిగో నిన్ను చూసుకుని వీడితో ఏం చేయబోతున్నాను తెలుసా? నేను యుద్ధానికి వెళ్ళబోతున్నాను. నా బలము నీవే, నా ధైర్యము నీవే, నా నిరీక్షణ నీవే, ఇవే నాకు విజయాన్ని ప్రసాదించు ప్రభు అని ప్రార్థించి గొలియాతు యుద్ధం చేయడానికి వెళ్ళాడు. ఏం పట్టుకెళ్ళాడు? ఒక తాడు వర్షాలు తీసుకున్నాడు, ఒక 5 నున్నటి గొలకరాళ్ళు ఏరుకున్నాడు, అందులో ఒక రాయిని వర్షాల్లో పెట్టాడు. యుద్ధము యెహోవాదంటూ పాట పాడుతూ ఏం చేస్తున్నాడు తెలుసా? తాడు వర్షాల తాడు తిప్పుకుంటూ వెళ్తున్నాడు. వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఒక పెద్ద కత్తి పట్టుకుని, బలాఢ్యుడు గనక 6 మూరల జాండంట, అంటే పావు తక్కువ 10 అడుగులు ఎత్తు మనిషి. మన మూర ఎట్టుకుని మనం ఇలా కొలుసుకుంటే 3 మూరలు వస్తాం మనం, ఎవరి మూర కాళ్ళు. అంటే వాడు 6 మూరలు అంటే మన మీద డబుల్ అన్నమాట. ఇప్పుడు నేనున్నానా, నా మీద ఇంకో అంత ఎత్తు. నేను 5 అడుగులు ఉన్నాను అనుకోండి, ఆడెంత? ఇంకొక 5 అడుగులు ఎత్తు, అంత ఎత్తు అన్నమాట. అంత ఎత్తు, లావు, చాలా చూడ్డానికి చూసేవాడికి ఏం పుట్టేస్తుంది అని చూడగానే భయం పుట్టేద్ది అన్నమాట. అటువంటివి బలాఢ్యుడు అతను. పైనుంచి ఎత్తైన పర్వతం నుంచి ఒక బలమైన ఆయుధాన్ని పట్టుకుని కిందకు వస్తున్నాడు. కింద నుంచి తాడు ఇసురుకుంటూ గిరగరా తిప్పుకుంటూ గొలియాతు మీద వేయడానికి దావీదు కింద నుంచి పైకి వెళ్తున్నాడు. యుద్ధం యెహోవాదంటూ పాట పాడుతూ వర్షాలు గిరగరా తిప్పి వదలగానే గొలియాతు నొసట్లో రాయి దిగిందట. గొలియాతు బోర్ల పడ్డాడట. పరుగున తాడు పడేసి దావీదు వర్షాల వదిలేసి పరుగెళ్ళి తన మెడ మీద కాలేసి వరలో ఉన్న కత్తి తీసి గొలియాతు తల నరికి జుట్టు పట్టుకుని ఆయన పరుగున వచ్చేసాడు. ఇశ్రాయేల్ అందరూ దావీదుకు జయం పలికారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. చూసారు, ఒక్క దెబ్బతో అతడు చంపబడ్డాడు. రాయి నొసటకు తలిగింది. ఇలా తలగ్గానే వెనక్కి పడాలా, కానీ ఎలా పడ్డాడట? బోర్ల పడ్డాడు.
వెనక నుంచి ఒక్క తాపు దేవుడు వేసాడట, ముందు పడ్డాడు, తలకాయ తీశాడు, పట్టుకుని వచ్చేసాడు. కారణం ఏంటి తెలుసా? అంత బలార్జుడిని ఒక్క దెబ్బతో చంపగలిగాడంటే ఆ రాయి అయిన దేవుడే అక్కడ ఏమిచ్చాడు తెలుసా? గొల్యాతు మీద దావీదుకు విజయాన్ని ఇచ్చాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. కనుక ఎవరిని చూసుకుని అని అంటే, గొల్యాతు మీద యుద్ధానికి కాలు దువ్వడానికి గల కారణం ఏంటి తెలుసా? నేను దేవుని కలిగిన వాడును, వాడు దేవుడు కలిగిన వాడు కాదు. నేను రక్షణ కలిగిన వాడును, ఆడు రక్షణ లేనివాడు. ఆడికి మనం భయపడడం ఏంటని దావీదు కలిగి ఉన్న దేవుని బట్టి ధైర్యంగా ఏం చేశాడు తెలుసా? యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధములో దేవుడు ఆయనకి విజయాన్ని ఇచ్చాడు. కానీ యెహోషువ భయపడిపోతున్నాడు. ఇంతమంది ప్రజలు నేను ఎలా నడిపించగలనని అధైర్యపడిపోతున్నాడు. అయ్యో ఎలాగా నడిపించగలనని ఆందోళన చెందుతూ ఉన్నప్పుడు మరొకసారి దేవుడు అంటున్నాడు 9వ వచనంలో చూస్తే, యెహోషువ దిగులు పడకు, జడియకు, ధైర్యంగా ఉండు. నీవు నడుచు మార్గమంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండును. దేవునికి స్తోత్రం. భయపడొద్దు. నీవు నడుచు మార్గంలో నేనేమై ఉంటాను తెలుసా? నీకు తోడై ఉంటాను, నీకు తోడుగా ఉంటాను. నువ్వు అడుగేసే స్థలంలో నేను ఉంటాను. నువ్వేం భయపడొద్దని యెహోషువకు ధైర్యాన్ని ఇస్తున్నాడు దేవుడు. అడుగడుగున యెహోషువతో దేవుడు మాట్లాడుతూ యెహోషువను ఏం చేస్తూ ఉన్నాడు తెలుసా? ధైర్యపరుస్తూ ముందుకు నడిపిస్తూ అంటున్నాడు, ఇదిగో ధర్మశాస్త్రం అంతటి చెప్పు నడవాల. ధర్మశాస్త్రం చదవటం మానకూడదు, ధర్మశాస్త్రమును బోధించటం మానకూడదు. నువ్వెప్పుడైతే అలా చేస్తావో, నువ్వు ధర్మశాస్త్రాన్ని ఎప్పుడైతే జ్ఞానిస్తావో తప్పకుండా నీవు తప్పకుండా ఈ ప్రజలకు నేను వాగ్దానం చేసినటువంటి దేశాన్ని నువ్వు తప్పకుండా స్వాధీనపరుస్తావని దేవుడు యెహోషువకు వాగ్దానం ఇచ్చాడు. నిజమే కదా? ధర్మశాస్త్రమును ఏం చేయాలంట? జ్ఞానించాలి, ధర్మశాస్త్రాన్ని బోధించాలి, ధర్మశాస్త్రాన్ని చదవటం మాత్రం మానకూడదు. ఇది ఎవరు చెప్పిన మాట? దేవుడు యెహోషువతో చెప్తున్నట్టు మాట. నిజమే. మొదటి కీర్తన 2వ వచనంలో అదే రాయబడ్డది. యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దేవారాత్రములు దానిని జ్ఞానించిన వాడు ధన్యుడు. అతడు నీటి కాలవల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయో సఫలమగును. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. జ్ఞానించాలి, ధర్మశాస్త్రాన్ని చదవాలా, జ్ఞానించాలా, బోధించాలా. ఇవి నువ్వు తప్పిపోవడానికి వెళ్ళలేదని యెహోషువతో చెప్పినప్పుడు యెహోషువ సూచా తప్పకుండా దేవుడు ఏదైతే అలా చెప్పాడో అన్నీ అలా చేసుకుంటూ వెళ్ళి కానాను దేశంలో అడుగు పెట్టగలిగాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కానాను దేశాన్ని మొత్తం చూసి వచ్చి గోత్రాల వారిగా దేశాన్ని కొలిచి వాళ్ళందరికీ ఏం చేశాడు తెలుసా? పంచిపెట్టి వాళ్ళందరికీ నెమ్మదిని కలుగజేశాడు యెహోషువ. కారణం అధైర్యపడ్డాడు. భయపడిపోయిన సమయంలో దేవుడు కలగజేసుకుని మోషేకు తోడై ఉన్నట్టుగా నీకు నేమై ఉంటానన్నాడు తెలుసా? తోడై ఉంటాను, నిన్ను నడిపిస్తాను, నిన్ను బలపరుస్తాను, నిలువు అని దేవుడు యెహోషువతో తరచుగా మాట్లాడుతూ ధైర్యపరుస్తూ బలపరిచి ముందుకు నడిపించాడు. ఆయన కృప మనకు తోడుగా ఉంటే, ఆయనే తోడుగా ఉంటే ఏ విషయంలోనూ మనం ఏం పడమో తెలుసా? సిగ్గుపడవలసిన అవసరం ఉండనే ఉండదు. నాన్నగారు చనిపోయిన తర్వాత దేవుడు నాతో అదే మాట్లాడాడు. నీ తండ్రికి తోడై ఉన్నట్టుగా నీకు నువ్వు ఏమై ఉంటాను తెలుసా? తోడై ఉంటాను, నిన్ను ఇడువను, ఎడబాయను, నేను తోడై ఉన్నాను, నీకు భయపడకు, జడవద్దు, లెగు, నా పనిలో ముందుకు సాగని నన్ను ఎన్నుతట్టి దేవుడు ప్రోత్సాహపరిచాడు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా దేవుని కృప నాకు తోడై ఉంది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆ రోజు దేవుడు మాటిచ్చిన రీతిగా నేటి వరకు దేవుడు మనతోనే ఉన్నాడు, మనకు తోడుగా ఉన్నాడు. ఏ విషయంలో ఆయన చేయలేని గొప్ప కార్యాలు నా ద్వారా దేవుడు జరిగించుకుంటూ వచ్చాడు. అనేక స్థలాల్లో ఆయన సువార్త అంటే ప్రకటించగలిగాడు. కానీ ఇలా పర్మనెంట్ మందిరాలు ఎక్కడ కూడా ఏం చేయలేకపోయారు తెలుసా? కట్టలేకపోయారు. కానీ నా దేవుడు ఆయన చేసిన పని, ఎక్కడైతే పని చేశారో, ఎక్కడైతే సువార్త చేశారో, ఎక్కడైతే వాక్యం ఎదజల్లారో
ఆ స్థలాల్లో అద్భుతమైనటువంటి మందిరాలు నిర్మించగలిగే గొప్ప కృపను నా దేవుడు ఇచ్చాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. మాట ఇచ్చిన దేవుడు ఏం తప్పేవాడు కాదు, మాట తప్పేవాడు కాదు. కనుక నీవు నేను కూడా ఏ విషయంలో ఆధారపడుతున్నారు? తల్లిదండ్రులు మనల్ని విడిచిపెట్టారు, అక్క చెల్లెలు మనల్ని వదిలేశారు, అన్నదమ్ములు మనల్ని వదిలేస్తారు, తోబుట్లు మనల్ని వదిలేస్తారు, ఊరోళ్ళు మనల్ని వదిలేస్తారు, బిడ్డలు మనల్ని విడిచిపెట్టేస్తారు. అలాగని చెప్పి నువ్వు దిగులు పడవలసిన అవసరం లేదు. నీకు తోడై ఉన్నవాడు ఎవరో తెలుసా? దేవుడు. అందరూ ఉండి ఆయన లేకపోతే మాత్రం మనం దిగులు పడాలి. అన్నీ ఉండి ఆయన లేకపోతే మనం చింతపడాలి. కాబట్టి మనలో ఉన్నవాడు, మనతో ఉన్నవాడు అందరికంటే ఎవరో తెలుసా? గొప్పవాడు మనతో ఉన్నాడు. ప్రేమ కలిగిన వాడు మనతో ఉన్నాడు. మన కొరకు ప్రాణం పెట్టినవాడు మనతో ఉన్నాడు. ఆయన ఉండగా మనకేం లేదు, భయపడవలసిన అవసరం లేదు. ఆయన ఉండగా మనకేమి లేదు తెలుసా? భయం లేదు. నిజమే. ఇస్సాక్కి 2 కొడుకులు. ఇస్సాక్కి ఎంతమంది కొడుకులండి? 2. 2 ఎవరండి? అల్లో కవలోళ్ళు. ఒకరు యాకోబు, ఒకరు ఏశావు. యాకోబు తల్లి కొంగు చాటున బ్రతికినవాడు. ఏశావు తండ్రి ప్రేమలో, అరణ్యములో, వేటలో నైపుణ్యం కలిగినవాడు. వేటాడడంలో నైపుణ్యత కలిగినవాడు. యాకోబు అయితే తల్లి కొంగు చాటునే, తల్లి ఎక్కడ ఉంటే అక్కడే ఉండేవాడు. తల్లి సంరక్షణలోనే పెరిగినోడు యాకోబు. కానీ ఏశావు అయితే వేటగాడని రాయబడ్డది. వృద్ధాప్యం వచ్చేసింది తండ్రికి. ఇస్సాకు కళ్ళు కనబట్టలేదు, వృద్ధాప్యం వచ్చేసింది. ఆ వృద్ధాప్య సమయంలో పెద్ద కొడుకు అయినటువంటి ఏశావును పిలిచి, బాబు నువ్వు అడవికి వెళ్ళి వేటాడి చక్కని నా కొరకు భోజనం సిద్ధపరచుకురామని చెప్పి నేను నిన్ను తిని ఏం చేస్తాను? ఆశీర్వదిస్తానని చెప్పాడట. తిని ఏం చేస్తాను? నిన్ను ఆశీర్వదిస్తానని తండ్రి పెద్ద కొడుకు అయినటువంటి ఏశావుతో ఈ విషయం చెప్తున్నాడు. తండ్రి చెప్తున్నటువంటి మాట కిటికీ దగ్గర నిలబడి తన భార్య అయినటువంటి రెబ్బకమ్మ అంతా వినేసి, రే బాబు చిన్నోడా, ఇంకేముంది? మీ తండ్రి మీ అన్నయ్యని ఏం చేయాలనుకున్నాడు? ఆశీర్వదించాలనుకుంటున్నాడు. కాబట్టి ఇదిగో నువ్వు వెంటనే అర్జెంటుగా మన మందకి వెళ్ళి ఒక మంచి దూడను తెమ్మని చెప్తే పాపం వెళ్ళి తెచ్చాడు. తెచ్చితే దాని చర్మం ఏశావుకి ఎక్కడెక్కడ ఎంటుకలు ఉంటాయో తల్లికి తెలుసు కనుక దాని చర్మం ఏమో తన మీద, శరీరం మీద అతికి చక్కగా మాంసం ఏం చేసింది తెలుసా? వంట చేసింది. ఇంట్లో వంట సులువా, అడవిలో వంట సులువా? ఏమంటే ఇంట్లో చక్కగా మందకెళ్ళాడు, చక్కగా మేకను తెచ్చాడు, గొర్రెను తెచ్చాడు, వధించేశాడు, మాంసం రెడీ. కానీ అడవుల్లో ఏం చేయాలా? వేటాడాలంటే దొరకాల, దుప్పు దొరకాల, ఆ అడవి అంతా తిరగాల, ఎక్కడ దొరుకుతుందో తెలియదు. అది దొరకాల, దాన్ని వేటాడాలా, దాన్ని పట్టుకోవాలా, దాన్ని తయారు చేయాలా, మాంసం పట్టుకు రావాలా, ఇంటికాడ కట్టుకొచ్చి ఏం చేయాలా? పుల్లల మీద ఏశావు ఏం చేయాలా? వంట చేయాలా. కానీ రెబ్బకమ్మ గారు వంట ఎంత సులువు? ఇంట్లో చాలా ఈజీ. గ్యాస్ మీద టకటక వండేసింది, అంతా రెడీ చేసేసింది. మంచి భోజనం సిద్ధపరిచి యాకోబును ఏశావులాగా పంపి తండ్రికి భోజనం పెట్టించింది. ఏశావులాగా నటించాడు. కాగా పొందవలసిన దీవులన్నీ, ఏశావు పొందవలసిన దీవులన్నీ ఏం చేశాడు తెలుసా? యాకోబు పొందేసుకున్నాడు. చక్కగా బయటకు వచ్చేసాడు. ఈ లోపల అలా పొందుకొని బయటికి రాగానే ఏశావు అడవి నుంచి వేటాడి మాంసం తెచ్చి వంట చేసుకుని భోజనం పట్టుకుని వచ్చాడు. ఈడు ఇలాగ లోన్ నుంచి బయటకు వచ్చేసాడు. ఏశావు లోనికి వెళ్ళాడు. తండ్రి లెగు నాయనా, నేను భోజనం తెచ్చాను, తిందుగాని లెగు అంటున్నాడు. ఏశావు వెళ్ళి, ఓరు బాబు నేను ఆల్రెడీ తినేసాను, ఇప్పుడు భోజనం ఏంటి అంటున్నాడు. అదేంటి నాయన తినేటమేంటి? ఎవరు తెచ్చారు నీకు? నాకే కాదు, నువ్వు చెప్పు భోజనం తెమ్మని.
నన్నే కాదు వేటాడి వంట చేసి రమ్మన్నావు, ఇదిగో వేటాడడం లేట్ అయింది కాబట్టి నేను లేటుగా సిద్ధపరచుకొచ్చాను, లెగు భోజనం చేద్దుగానంటే ఊరు బాబు తినలేను, ఇంకా నా కడుపు నిండిపోయింది, నేను ఆల్రెడీ ఏం చేశాను, భోజనం చేసేసాను అన్నాడు. ఎవరు చేశారు, ఎవరు తెచ్చారు? నాకు అప్పుడే డౌట్ వచ్చింది. వాడు స్వరము చూస్తే యాకోబులాగా ఉంది, దగ్గరికి రారని తడుము చూస్తా నువ్వు అనుకున్నాను, నీ తమ్ముడైన యాకోబుని ఏం చేశాను తెలుసా, నేను ఆశీర్వదించేశాను అన్నాడు. ఇప్పుడు ఆశీర్వాదాలన్నీ పొందుకుని అలాగే ఇంట్లోంచి బయటికి రాగానే ఏసావు లోనికి వెళ్ళగానే ఒక్క దీవెన కూడా లేదంటే, ఒక్కడ కూడా నా దగ్గర దీవెన లేదు, శాపములే ఉన్నాయి అన్నాడు. ఇప్పుడు ఏమొచ్చింది ఏసావుకి? కోపం వచ్చింది. కోపం చూసింది తల్లి, రౌద్రుడైపోతున్నాడు. ఇది గమనించి, రే బాబు యాకోబు, ఇద్దరిని ఒకసారి నేను పోగొట్టుకోలేను, అర్జెంటుగా నువ్వు మా అన్నగారి ఊరు వెళ్ళిపోరా బాబు, మా అన్ని దగ్గరికి వెళ్ళిపోరా, అక్కడ క్షేమంగా ఉండరా బాబు అని గబబా బట్టలు సర్దేసి బ్యాగ్ ఇచ్చేసి అన్నం మూట కట్టేసి యాకోబుని ఏం చేసింది తెలుసా, తన అన్నగారింటికి అంటే మేనమామ ఇంటికి యాకోబుని పంపించేసింది. యాసావు తడుమాడు, ఎతికాడు, యాకోబు ఎక్కడ దొరకలేదు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? మేనమామ ఊరు వెళ్ళిపోతున్నాడు, ప్రయాణం చేస్తున్నాడు. ఆ రాత్రి చీకటి పడిపోయింది, అరణ్య మార్గం, ఎటు చూసినా తోవ కనబట్టలేదు, చీకటిలో ఎట్టెలాలో తెలియట్లేదు. వెంటనే ఏం చేశాడు తెలుసా, ఇంకా నడవలేనని ఉన్న కాడే దుప్పుడార్చుకుని అక్కడే మోకరించి అక్కడే పడుకున్నాడు. పడుకుంటే ఆ రాత్రి యాకోబుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆదికాండం 28 వచనాన్ని మనం చదువుదాం. ఆదికాండం 28 వచనం. ఇదిగో నీ వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించేదను, నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను విడువనని చెప్పగా యాకోబు నిద్ర లేచి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, అది నాకు తెలియకపోయినని అనుకుని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదని, పరలోక గవిని ఇదేనని తలంచి తనని తలగడగా చేసుకున్న రాయిని తీసుకునెళ్ళి గొయ్యి తవ్వి ఆ రాయిని నిలిపి ఆ రాయి మీద తైలం పోసాడట. చూడండి, తండ్రి దగ్గర దీవెనలు పొందుకుని బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. ఇదిగో యాకోబు, నేను నీకేమై ఉన్నాను తెలుసా, తోడై ఉన్నాను, భయపడకు, జడియకు, ధైర్యంగా ఉండు, నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో నేను ఏమై ఉంటాను, నీకు తోడై ఉంటాను, నిన్ను మరలా ఈ దేశానికి తోడుకుని వచ్చే పర్యంతము నేను నిన్ను ఇడువను ఎడబాయనని చెప్పాడట. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నిన్ను విడువను ఎడబాయను. దేవుడు అద్భుతమైనటువంటి వాగ్దానం చేశాడు యాకోబుకు. ఆ ప్రకారంగానే దేవుడు యాకోబుతో ఉన్నాడు. యాకోబు ఎక్కడుంటే అక్కడ దీవించబడ్డాడు. యాకోబు దీవెన పొంది దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారంగా తిరిగి తన దేశానికి వచ్చేయాలనుకున్నప్పుడు మాంగారికి మేనమామలు ఎవరికి చెప్పకుండా బయలుదేరేస్తే ఈ విషయం తెలుసుకుని యాకోబు మేనమామ చాలా రౌద్రుడై యాకోబును చంపేస్తానన్నట్టుగా వస్తుంటే దేవుడు అన్నాడట, రబ్బాయ్ యాకోబు జోలికి వెళ్ళి ఏమన్నా చేసావా, కబడదారు, నువ్వు వెళ్ళి ఏం చేసి రావాలి తెలుసా, సమాధానపడి రావాలి తప్ప అతన్ని ఏదన్నా చేస్తానని అన్నావా, నేను నిన్ను ఊరుకోనని చెప్పి దేవుడు మధ్యలో యాకోబు మేనమామతో మాట్లాడాడట. వెంటనే కూలైపోయి, నాకు ఎందుకు చెప్పకుండా వచ్చేసారు, నాకు చెప్పొస్తే మీకు ఇంకా సారెలు సూరులు ఇవన్నీ పెడుతుంది కదా అని పిల్లల్ని అనేసి తిరిగి అక్కడ భోజనం చేసి సమాధానపడి తిరిగి వచ్చాడు. కానీ యాకోబుని అతడు ఏమీ చేయలేదు. దానికి కారణం ఎవరో, దేవుడు. చంపేస్తానన్నాడు దేవుడు. వెంటనే అక్కడ సమాధాన పడ్డట్టుగా మనకు కనబడతా ఉంది. కారణం ఏంటి తెలుసా, యాకోబుకు దేవుడు తోడై ఉన్నాడు. యాకోబుకు దేవుడు ఏమై ఉన్నాడు, తోడై ఉన్నాడు. యెహోషువకు దేవుడు ఏమై ఉన్నాడు, తోడై ఉన్నాడు. మరి మోషేకు దేవుడు ఏమై ఉన్నాడు, తోడై ఉన్నాడు. నీకు నాకు ఏమయ్యేవాడు, తోడై ఉన్నవాడు. నిన్ను నన్ను కూడా ఆయన ఏమన్నవాడు, ఇడువనవాడు, ఎడబాయినవాడు. అందుకే ఎంతమంది ఉన్నా లేకపోయినా, ఎవరున్నా లేకపోయినా, ఎవరున్నారో తెలుసా మనతో,
దేవుడు ఉన్నాడు. ఈ నిరీక్షణ నువ్వు కలిగి ధైర్యంగా ముందుకు సాగవలసిన వారమై ఉన్నావు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కాబట్టి ఆయన మనల్ని ఇడువడు, ఎడబాయుడు. ఆయన మనల్ని మర్చిపోయే దేవుడు అసలే కాదు. 139వ కీర్తన 5వ వచనాన్ని మనం చదివితే, ఇదిగో వెనుకను ముందును నేను నిన్నేం చేస్తున్నాను తెలుసా? ఆవరించి ఉన్నాను. నేను వెనక ఉన్నాను, ముందు ఉన్నాను, భయపడకు, నేను నిన్ను ఆవరించి ఉన్నాను. ఎంత గొప్ప దేవుడు అండి. ఎక్కడున్నాడట? వెనక ఉన్నాడట, ముందు ఉన్నాడట. రాత్రి 11 గంటలకి గల్ప నుంచి ఒక ఆవిడ మెసేజ్ ఎట్టి ఏడ్చేస్తుంది. మెసేజ్లు ఏంటి తెలుసా? అయ్యారండి, ఈరోజు చాలా అద్భుతం దేవుడు చేశాడండి నా జీవితంలో. నిజంగా ఏమైపోదునో, నన్ను ఏం చేసేద్దరో వాళ్ళ ఇంట్లో. చిన్నపిల్లలు ఆడుకుంటా ఉంటారట. వాళ్ళకి పాలు అన్నీ పెట్టే ఒక పెద్ద టేబుల్ ఏదో ఉందట. అది పిల్లలు ఎలాగ పడేసేసారో తెలీదు. పిల్లల మీద ఇలాగ అడిపోవాలట. ఆ పిల్లలు లాగేసుకున్నారన్నమాట దాన్ని. ఈవిడ ఏం చేస్తుంది? టీ పెట్టుకుందాం, తలకాయ పోటుకుందామని కిచెన్లోకి వెళ్ళి టీ పెట్టుకుంటుందట. ఈ పిల్లలు ఆడుకుంటున్నారు కదా, అక్కడ పైన శాకలెట్లు అవి ఉన్నాయంట. ఆ శాకలెట్లు అయ్యో లాగేసుకోవడం కోసం వీళ్ళ పిల్లలు మొత్తం ట్రై చేస్తే అది మొత్తం ఇలా పడిపోయిందంట. ఇలా ఒకసారి ఇద్దరి మీద అడిపోతే ఇద్దరు పిల్లలు ఆ బరువుకి ఏమవుతారంట? చనిపోవటమో లేకపోతే ఏదో దెబ్బలు తలగటమో జరుగుతుందట. పిల్లలకి కొద్ది అంత ఏమన్నా అయితే ఆ కద్దాములు ఏం చేయరట? అసలు ఒప్పుకోరట. వెంటనే మనల్ని ఎంపకల్లాగేయటం, లేకపోతే అర్జెంటుగా నువ్వు వెళ్ళిపో అని చెప్పి పంపటం, ఇలా చేస్తారట. కానీ ఏం జరిగిందని తెలుసా? ఇలా పడవలసింది ఎవరో వచ్చి చెయ్యి ఆపినట్టుగా అలాగ ఒరిగి ఆగిపోయిందంట. అది ఆవిడ పరిగెట్టుకుని లోన్ నుంచి వచ్చేటప్పటికి ఇది వీళ్ళ మీద పడకుండగా ఏమైందట? అలాగ ఎవరో ఆఫ్ చేసినట్టుగా, చెయ్యి అడ్డం పెట్టినట్టుగా అది అలాగ ఆగిపోయిందట. ఆ ప్రమాదాన్ని నుంచి ఆ బిడ్డలు తప్పించబడ్డారట. దేవునికి స్తోత్రం చెప్దాం. అయ్యగారు, నిజంగా నా దేవుడు చాలా గొప్ప కార్యం నా జీవితంలో చేశాడయ్యా. మీరు చేస్తున్న ప్రార్థన మాకు వ్యర్థం కాలేదు. ఈరోజు నా జీవితంలో అద్భుతం. నిజంగా ఏమైపోదునో తెలీదు, ఏం చేద్దురో నన్ను తెలీదు. ఇంత ప్రమాదంలో నేను చిక్కబడకుండా నా దేవుడు నన్ను ఏం చేశాడు తెలుసా? నిజమే, తన హస్తాన్ని పెట్టి అక్కడ కాపాడాడని ఆవిడ మళ్ళా మెసేజ్ పెట్టి చాలా సంతోషించింది. నిజమే, ఆయన మనల్ని నిడువడు, ఎడబాయని దేవుడు. ఆయన విడిచిపెడితే ఏమవుతామో తెలియదు. కాబట్టి వెనక ముందున్నవాడు. అందుకని ఏం పడక్కర్లేదు, మనం అధైర్య పడవలసిన అవసరం లేదు. నువ్వు ధైర్యంగా ఉండు, నిబ్బరం కలిగి ఉండు. నేను నీకేమై ఉంటాను తెలుసా? తోడై ఉంటానని చెప్తున్నాడు దేవుడు. ఏ విషయంలో ఆధారపడుతున్నావో, ఏ విషయంలో హృదయంలో తొందర నీకుందో, ఏ విషయంలో నువ్వు గలిబిలి చెందుతున్నావో, ఏది నిన్ను కృంగజేస్తుందో, ఈరోజు దేవుడు అంటున్నాడు, భయపడకు, జడియకు, నేను నీకేమై ఉన్నాను? తోడై ఉన్నాను. ఏ విషయంలో మనం ఆధారపడవలసిన అవసరం లేదో, మన చింత యావత్తు ఎరిగిన వాడు మన దేవుడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆయన మనల్ని ఇడువడు, ఎడబాయని దేవుడు. కారణం ఏంటి తెలుసా? మన ఎడల ఆయన కృప ఆకాశము కంటే ఎత్తైనదట. ఎవరి కృప? ఆయన కృప ఆకాశము కంటే ఏమైందట? ఎత్తైనదట. కాబట్టి ఆ కృపలో నుండి మనల్ని ఎవ్వడు ఏమీ తొలగించలేడు. ఆ కృప మనలను ఆవరించింది. ఆ కృపలో మనం బలపరచబడగలం. 113వ కీర్తన 4వ వచనాన్ని మనం చదివితే ముగిస్తాను నేను. ఆయన మహిమ ఆకాశ విశాలములో వ్యాపించి ఉన్నది. చూడండి, ఆయన మహిమ ఎక్కడుంది? ఆకాశమంతా వ్యాపించి ఉన్నదట. ఆయన కృప లేని స్థలము లేదు. ఆయన కృప లేని స్థలము లేదు. నా ప్రియ సహోదరి సహోదరులరా, ఈ ఉదయకాలపు వేళ ఏది నిన్ను బలహీనపరుస్తుందో, ఏ విషయంలో నువ్వు ఆందోళన చెందుతున్నావో, ఏ విషయంలో నువ్వు భయపడుతున్నావో తెలియదు. కానీ నా ప్రభు చెప్తున్న మాట, భయపడకు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. యెహోషువకు తోడై ఉన్నాను,
యాకోబుకు తోడై ఉన్నాను, మోషేకు తోడై ఉన్నాను, నీకును నేనేమై ఉంటాను, తోడై ఉంటాను. ఇదిగో నిన్ను విడవను, ఎడబాయను. నా అరచేతిలో నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను. ఎక్కడ? నా అరచేతిలో నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను, నువ్వు భయపడకని అభయం ఇచ్చుచున్న దేవుడు ఆయన. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. మన పేరు ఆయన అరచేతిలో ఉంది. ఆయన అలా చూడగానే మనం ఆయన జ్ఞాపకంలో ఉన్నాం. కాబట్టి ఏ విషయంలో ఏం పడక్కర్లేదు, మనం భయపడొద్దు, జడొద్దు, నిబ్బరం కలిగి ఎలా ఉండండి, ధైర్యంగా ఉండండి. దేవుడు మనకేమైనాడో తెలుసా? తోడై ఉన్న దేవుడు ఆయన. ఆయన మనల్ని ఇడువడు, ఏం చేయడు తెలుసా? ఆయన మనలను విడిచిపెట్టడు, వదిలివేయడు. మర్చిపోయే దేవుడు అసలే కానే కాదు. అందుకని మనుషుల మీద నువ్వు ఆధారపడొద్దు, దేవుని పైన ఆధారపడు. ఇక్కడ అదే చెప్తున్నాడు, మనుషుల సహాయం వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము. ఎవరి సహాయం వ్యర్థం? మనుషుల సహాయం వ్యర్థం. దేవుడే మనకేం చేసేవాడుగా ఉన్నాడు తెలుసా? సహాయము చేయువాడై ఉన్నాడు. ఆయనే మేలుతో మనల్ని తృప్తిపరచువాడై ఉన్నాడు. మన కుడి ఎడమలో మనకు తోడై ఉండి నడిపించు దేవుడై ఉన్నాడు. నీ పాదము తొట్టిల్లనియ్యడు, నిన్ను కాపాడువాడు కునుకడు. ఏం చేయడట? నీ పాదము నాయన తొట్టిల్లనివ్వడు. 121 కీర్తన మనం చదివితే, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నా, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన నీ పాదము తొట్టిల్లనివ్వడు. నీ పాదమును ఏం చేయడో తెలుసా? తొట్టిల్లనివ్వడు. నిన్ను కాపాడువాడు కునుకడు నిద్ర. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడును, యెహోవాయే నిన్ను కాపాడును. కాబట్టి మనల్ని ఏం చేసే దేవుడిగా ఉన్నాడు తెలుసా? కాపాడు దేవుడై ఉన్నాడు. ఆయన మన పాదములు ఏమవనివ్వడు, తొట్టిల్లనివ్వడు. కాబట్టి ఆయన పగలు ఎండ దెబ్బ కానీ, రాత్రి వెన్నెల దెబ్బ కానీ తగలకుండగా ఆయన మనకు కుడి ఎడమలు ఏమై ఉన్నవాడంటే తోడై ఉన్నవాడు. కనుక ఆయన యందు మనం ఏమై ఉందాం తెలుసా? నిరీక్షణ గలవారమై దేవుని వైపు చూస్తూ మనం ముందుకు సాగగలిగితే ఆయన మనల్ని ఇడువడు, ఎడబాయుడు. ఏం పడదాం? నిబ్బరం కలిగి ధైర్యంగా ముందుకు సాగిపోద్దాం. ఏం పడక్కర్లేదు, ఏం పడొద్దు, జడొద్దు. చివరిగా దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే, యెహోషాపాతు, ఇశ్రాయేలు ప్రజలు, యూదా జనాంగం, వారికి కలిగిన శ్రమ ఎంతంటే, చాలా గొప్ప సైన్యం వాళ్ళ మీదకి యుద్ధానికి వస్తున్నప్పుడు వాళ్ళందరూ ఏక మనసుతో దేవునితో తిరిగి ప్రార్థన చేశారు. దేవా, ఇదిగో మా దేవా, మాకు తీర్పు తెచ్చువా. ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయడానికి మాకు శక్తి చాలదు, ఏమి చెయ్యాలో మాకు తోచట్లేదు. ఈ సమయంలో నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళతో చెప్తున్నది ఏంటి తెలుసా? యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకండి. యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగించును. దేవునికి స్తోత్రం చెప్దాం. భయపడకండి, దేవుడే మీ జీవితంలో గొప్ప మేలు చేయును. దేవుడే మీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు జరిగించును. మీరు ఊహించిన దానికంటే అద్భుతాలు మీరు చూడగలుగుతారు. మీరు నమ్మినట్లయితే నిరీక్షణ గలవారై ధైర్యంగా ముందుకు సాగండి. దేవుడు మనందరి వినికిడిలో ఆయన కృపను వెల్లడజేసి మేలుతో మనలందరినీ తృప్తిపరచునుగాక. ఆయన సన్నిధి కాంచి మన మీద ఉదయింపజేసి ఆయన మేలు చేత మనల్ని తృప్తిపరిచి నడిపించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృపగల దేవా, నీకు వందనాలు. ఈరోజు ఎవరు ఏ భయముతో ఉన్నారో నువ్వు చెలవిస్తున్నావు. భయపడకండి, జడియద్దు. బిడ్డలను బట్టి భయపడుతున్నారా? ఆర్థిక ఇబ్బందులను బట్టి భయపడుతున్నారా? శారీరక వ్యాధి బాధలను బట్టి భయపడుతున్నారా? శత్రువు సైన్యాన్ని బట్టి భయపడుతున్నారా? సాతాను శోధన బట్టి నువ్వు చింతపడుతున్నావా?
ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను, భయపడకు, జడియకని ఈరోజు నీకు అభయాన్ని ఇస్తున్నాడు. ఏ భయము నీలో ఉందో ఈరోజే, ప్రభువా నేను ఫలానా భయము చేత భయపడుతున్నాను, నువ్వు ఇచ్చిన ధైర్యాన్ని బట్టి ముందుకు వెళ్తాను, నన్ను బలపరచని నువ్వు ప్రభు దగ్గర నీ భయాన్ని చెప్పగలిగితే నిన్ను బలపరచు దేవుడై ఉన్నాడు. ఆయన నిన్ను నిడువడు, ఎడబాయడు. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, ఆయన నీకు తోడై ఉన్న దేవుడు. భయపడకు, జడియకు. ఒక అద్భుతమైన వాగ్దానం చేత మాతో మాట్లాడుచున్న దేవుడా నీకు వందనాలు. నిజమే, ఈ లోకములో నీ ధైర్యమే మాకు గొప్ప ధైర్యం తండ్రి. నువ్వు లేకపోతే ఏం చేయలేం. ఈరోజు నిన్ను బట్టే, నిన్ను కలిగి ఉన్నాం బట్టే ఏదైనా మేము చేయగలుగుతున్నాం. కాబట్టి ప్రభువా మమ్మల్ని ఎడవద్దు, ఎడబాయొద్దు, మాతో ఉండండి, మాలో ఉండండి, మమ్మల్ని నడిపించి బలపరచు దేవా నీకు స్తోత్రాలు. యెహోషువ దారి పడిపోతున్నప్పుడు యెహోషువకు అభయం ఇచ్చావు. ఒంటరి ప్రయాణంలో యాకోబుతో మాట్లాడావు. ఈరోజు మధ్యాహ్న కాలపు వేళ మాతోనూ నువ్వు మాట్లాడి ఉన్నావు, మమ్మల్ని బలపరచావు తండ్రి. నిజమే, ఆనాడు నాతో మాట్లాడావు, ఇదిగో నేను నీకు తోడై ఉంటాను, నిన్ను ఇడువనన్నావు. అదే వాగ్దానం నేటి వరకు నా జీవితంలో నెరవేరుస్తూ వస్తున్నావు. నువ్వు మాట తప్పని దేవుడవు, మాటిచ్చి ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు. కనుక ఈ ఉదయకాలపు వేళ నువ్వు మాట్లాడుతున్న ఆదరణకరమైన మాటను బట్టి వందనాలు అయ్యా. బిడ్డలను ధైర్యపరచండి, బలపరచండి, నిబ్బరము కలిగి ధైర్యంగా ముందుకు సాగటానికి కృపనివ్వండి. అంతేకాదు ధర్మశాస్త్రమును చదవటం మానద్దు, జ్ఞానించటం మానద్దు, బోధించటం మానద్దు. అదే నిన్ను బలపరుస్తుందని, ఈ వాక్యమే మమ్మల్ని బలపరిచేదని మరొకసారి తేటతలం చేసిన తండ్రి. ఏదో విని విడిచిపెట్టడం కాదు, విని వాక్యానుసారంగా మేము నడవాలి. అట్టి కృప మాకు దయచేయం. యూట్యూబ్లో లైవ్లో చాలామంది ఈ మాటలు వింటున్నారు తండ్రి. వింటున్న వారి హృదయంలో వారు ఏ భయము కలిగి ఉన్నారో ఆ భయము నుంచి ఇప్పుడే వారికి విడుదల మీరు కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. బలపరచండి, కృపతో నింపండి. ఇక్కడ మమ్మల్ని అందరినీ కూడా బలపరచండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. గడిచిన వారం దినాలు మమ్మల్ని కాపాడిన తండ్రి, ఇక జరగబోయే దినాలన్నీ కూడా కృపతో నింపి కృపా జ్ఞామాలు మాకు తోడుగా ఉంచి కృపలో వర్ధల చేసి మేలు చేయండి. యేసయ్య నామమున అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్.